సెషన్ కంప్లీట్ చేద్దాం టుమారో ఈ కోర్స్‌ని. ఈ ఈ కాన్సెప్ట్‌ని కంప్లీట్ చేద్దాం. Hello, sir. చెప్పండి. Sir, please share your experience on the Vijayawada flood, sir. విజయవాడ ఫ్లడ్స్ నాకడేంటంటే పర్టికులర్‌గా ఇంటికాడ నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఆల్ ఆఫ్ ది సడన్ ఇంటికి రమ్మని చెప్పారు. వేరే పని మీద. సో, అందరం కలిసి రిలేటివ్స్ ఇంటికెళ్ళాము. ఎళ్ళిన తర్వాత ఎళ్ళిన తర్వాత ఫ్లడ్స్ అప్పుడే వచ్చినాయి. ఎళ్ళిన తర్వాత. రిలేటివ్స్ ఇంటికెళ్ళాం. మా ఇంటి దగ్గరైతే రాలేదు. రిలేటివ్స్ ఇంటి దగ్గరికెళ్తే ఫ్లడ్స్ ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి బుడమేరు పొంగటంతో. అప్పటికి మేమెళ్ళినప్పుడు మోకాళ్ళ వరకు వచ్చినియి. ఆ తర్వాత ఎళ్ళిన తర్వాత ఒక గంటలో మొత్తము చెస్ట్ వరకు వచ్చేసింది. ఇంకా ఇంకా మళ్ళా ఇది తగ్గడం 2 రోజులు తగ్గిపోతదిలే ఈ లోపల వింటారులే అని చెప్పి మేము వేరే పని మీద వచ్చేసాం ఇంకా అందులోనే. తర్వాత వాళ్ళకేంటంటే ఫుడ్డు ఇంకా ఎక్కువైపోయింది. కంప్లీట్‌గా ఒక 6, 7 ఫీట్ వరకు వచ్చేసింది. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉన్నారు. మా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 25 మెంబర్స్ ఉన్నారు. ఆ పక్కనున్న వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఈ టైంలో అంటే దగ్గర దగ్గర ఒక 100 మంది పక్కనే ఉన్నారు. పక్కనే. అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫుడ్ అయిపోయింది. ఒక పక్క నుంచి డ్రింకింగ్ వాటర్ లేదు. ఫ్రెష్‌గా స్నానం చేయడానికి కూడా వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఆ బుడమేరు నీరు అంటే దాంట్లో ఇంకా కప్పలు, తేళ్ళు, పాములు ఇవన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడో నుంచి వచ్చేసాయి. అది ఆ నీరు కూడా అంత మంచి నీరు కాదు. వరద నీరు. బుడమేరు అంటే అది దాంట్లో అన్నీ కలుస్తా ఉంటాయి డ్రైనేజ్ లాగా. ఇక ఆ దెబ్బతో ఏంటంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. మళ్ళా ఇది మొత్తం ఇంకా నైట్ అయ్యేటప్పటికి 2 ఫ్లోర్లు నిండుద్ది అన్నారు. అప్పటికి ఒక ఫ్లోర్‌కి వచ్చేసింది దగ్గర. ఈ టైంలో మళ్ళీ ఇంటి దగ్గర నేను వచ్చేసి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్లన్నీ కూడా కనెక్టివిటీ లేదండి. ఫోన్లు నెట్వర్క్ ఆగిపోయింది. అలాగే మొత్తం కరెంట్ ఆగిపోయింది. నెట్వర్క్ ఆగిపోయింది. వాళ్ళతో కనెక్టివిటీ లేదు. ఇంకా నేను మా బ్రదర్ ఉన్నాం ఇద్దరం. ఇంకా కొంతమందిని నేను పోగు చేసుకున్నా. మన ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఒక 5 మెంబర్స్‌ని, 6 మెంబర్స్‌ని కంప్లీట్ చేసుకొని గ్యాదర్ చేసుకొని ఏం చేయాలో తెలియలేదు. పడవల కోసం వెయిట్ చేసాం ఫస్ట్. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే పడవలు ఏమైనా ఉన్నాయేమో అని. ఆ పడవలు లేకపోవడంతో అవి వచ్చినా అవి చాలా ఇంకా లోతుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు సేఫ్‌లోనే ఉన్నారు. ఇది 4 అంతస్తుల బిల్డింగ్‌లో ఉన్నారు. ఇంకా లోతుగా ఉన్న వాళ్ళు అంటే ఆ పడవలు వచ్చి మళ్ళా తీసుకొని వెళ్ళి ఇవన్నీ టైం డిలే అయిపోతుంది. ఓ పక్క నుంచి ఏమో వీళ్ళకేమో చాలా ఇన్కన్వీనియంట్‌గా ఉంది అక్కడ లోపల. ఇంకా ఏం చేసామంటే సరే ఇంకా మాకెలాగో ఈతొచ్చు కాబట్టి మా బ్రదర్‌కి నాకు ఇంకా ఈతొచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు నలుగురిని పోగు చేసుకొని అక్కడ చాలా మంది ఉన్నారు. 500 మెంబర్స్. ఫుడ్ అవన్నీ కూడా బయట నుంచి కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. వాటర్, ఫుడ్, మిల్క్ అవన్నీ లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేసి వస్తున్నారు. కొంతమందికి వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్తలేదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. 2 రోజులు ఫుడ్ ఆగిపోతే ఇబ్బందే కదా. ఇంకా ఈ టైంలో మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించుకొని అక్కడ అందరూ చిన్న చిన్న టైర్లు ఉన్నాయి. చిన్న చిన్న టైర్లు వేసుకొని ఒక్కొక్కరు వెళ్తున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చిన్న టైర్ కాకుండా పెద్ద టైర్ అయితే బాగుంటుందిలే అని చెప్పి ఈ విజయవాడలో మనకి స్టేడియం ఉంది కదా. ఇక స్టేడియం దగ్గరికి వెళ్ళి అక్కడ జేసీ టైర్స్ ఉంటాయి కదా, క్రేన్ టైర్స్. ఈ క్రేన్ టైర్స్ పట్టుకొని ఒక 3 టైర్స్ నేనే ఆటో డ్రైవర్ని పిలిచి అందులో మొత్తం గాలి కొట్టించేసి అక్కడి నుంచే ఆ 3 కూడా వేసుకొని వెళ్ళాం. అక్కడికి ఆటో కూడా వెళ్తలేదు. ఒక 500 మీటర్స్ దూరంలో ఆపేశారా. మళ్ళీ మోసుకొని నేను మా వాడు ఇద్దరం మోసుకొని అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ఈతొచ్చిన వాళ్ళని యాడ్ చేసుకొని ఒక 10 మెంబర్స్ వరకు 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకొని దాని మీద ఒక మంచం కట్టేసి ఈ టైర్లు 3 కట్టేసేసి మేము దిగిపోయి ఇంకా ఆ టైర్ల మీద కూర్చొని అక్కడ దాకా వెళ్ళిపోయాం. అడ్రస్ తెలుసు కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళని చిన్నపిల్లలు ఉన్నారు అందులో చాలామంది 6 మంత్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 5 నెలలు, 10 నెలలు, అదే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అలాగే ముసలోళ్ళు ఉన్నారు, బాగా ఏజ్ ఉన్న వాళ్ళు.
ఇక మేము ఫస్ట్ మా వాళ్ళని మేము రిస్క్ చేసి మొత్తం అందరిని తీసుకొచ్చేసాం ఆ టైర్ల మీద ఎక్కించి. ఆ తర్వాత ఆ పక్కనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఎళ్లి వాళ్ళని కొంచెం బాగా ఏజ్ ఉన్న వాళ్ళని 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఉన్న వాళ్ళని, పిల్లలు జ్వరాలున్న వాళ్ళని పట్టుకొని కొంచెం దగ్గర దగ్గర మేమైతే ఒక 100 మందిని తీసుకొచ్చాం సేఫ్ ప్లేస్‌లో. ఇక మిగతా టైర్ ఇచ్చేసాను వాళ్ళకి. నేనే కొనుక్కొచ్చా. ఒక 10,000 అయింది నాకు టైర్‌కి. ఆ టైరు వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఆహ్, మళ్ళా వాళ్ళతోనే వాళ్ళు ఆ టైర్‌ని యూజ్ చేసుకొని కొంతమంది మనల్ని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని వాళ్ళు గూడా ఎళ్లారు. ఇంక ఈతొచ్చిన వాళ్ళు గూడా. ఎళ్లి వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అది ప్రస్తుతానికైతే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని మేము రిలేటివ్స్‌ని వాళ్ళందరిని సేఫ్ జోన్‌లో పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆ పక్కనున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఉంటారు. పక్కన ఉంటారు కదా! వాళ్ళని కూడా తీసుకొచ్చాం అర్జెంట్‌గా ఉన్న వాళ్ళని. ఆ టైర్ ద్వారా జస్ట్ మనం ఒక 100 మందిని సేఫ్ జోన్‌లో తీసుకొచ్చాం ప్రస్తుతానికి. అది మనం చేసింది. సూపర్ సార్. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది సార్? ప్రెజెంట్ సిట్యుయేషన్ పర్లేదు బానే ఉంది. కొంచెం తగ్గింది. 4, 5 ఫీట్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఓకే సార్. ఎందుకు అడిగానంటే 2015లో సేమ్ నేను కూడా అలాగే స్టక్ అయ్యాను సార్. ఓహ్! చెన్నై విప్రోలో. ఓకే. ఓకే. 2015 చెన్నై ఫ్లడ్స్‌లో ఇరుక్కున్నాము. సో ఆల్మోస్ట్ 1 ½ డే విప్రో క్యాంపస్‌లోనే ఉండిపోయినాం. ఆల్మోస్ట్ 12, 13 ఫీట్ ఆహా! ఉపద్రవం తగ్గిన తర్వాత దాని తర్వాత ఆల్మోస్ట్ నెక్ వరకు వాటర్ ఉన్నింది. హ్మ్. సో మనము షోల్డింగ్ లేకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే కరెంట్ ఆగిపోతది. ఆ తర్వాత ఫోన్‌లు ఆగిపోతాయి. మనం అవును సార్. ఫోన్ పెట్టుకుంటేనేమో అవేమో తడిసిపోయి మొత్తం పోతాయి మొత్తం. కనెక్ట్ ఆహ్, మళ్ళా కనెక్టివిటీ ఉండదు. ఎవరితో కనెక్ట్ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. మనం టెన్షన్ పడతాం. ప్లస్ మళ్ళా సాయంత్రం అవ్వగానే ఫుడ్డు, మళ్ళా వాటరు ఇయన్నీ కూడా ప్రాబ్లమ్ అయిపోతది. అవును సార్. చెన్నై నుంచి తిరుపతికి రావడానికి 3 అవర్స్ పట్టేది. 8 అవర్స్ పట్టింది సార్ ట్రైన్. 8 ½ అవర్. ఓకే. అంత వరస్ట్ కండిషన్ ఉండింది సార్ అక్కడ. సో ఓకే. అందుకనేసి మీరు ఉన్నారని చూసి అడిగినాను సార్. అది ఇగ మేము ఆర్మీలో పనిచేసినోడిని నేను. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా నన్ను తీసుకెళ్తా ఉండేవాళ్ళు. మామూలుగా అందరం ఎళ్ళిపోతాం మొత్తం బెటాలియన్ మొత్తం. నాకు ఇవన్నీ కామనే అక్కడ. అవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి నాకేం భయం లేదు. ఈ పాములు, తేళ్ళు ఉంటాయని. వేరే వాళ్ళైతే భయపడుతున్నారు. పాములు అయన్నీ వచ్చేస్తాయి. బుడమేరు అంటే మరీ వరస్ట్ నీరన్నీ దాంట్లో నుంచి ఒక్కోసారి నదులు కదా! అయన్నీ కలుషితం మూలంగా మొసళ్ళుంటాయి, పాములుంటాయి, తేళ్ళుంటాయి, బురద పాములని అయన్నీ చాలా ఉంటాయి అందులో. అది కూడా మనం ఈళ్ళున్నదేంటంటే పక్కా కొండ ప్రాంతము కిందున్నారు. ఇక అయన్నీ కూడా మనం డేర్ చేసుకొని వచ్చేసాం. మనకైతే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే. మిగతా వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ ఉంది. ఎవరికైతే షెల్టర్స్ లేవో వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. అది. నిన్న గూడా ఎళ్ళాం మేము. నిన్న గూడా ఎళ్లి వేరే వాళ్ళని తీసుకొచ్చాము. ప్రస్తుతానికైతే ఓకే. నో ఇష్యూస్. ప్రాబ్లమ్ ఏమి లేదు. కానీ ఏంటంటే ఎక్కువ షెల్టర్స్ లేనోళ్ళు ఉంటారు కదా! చిన్న చిన్నయి కట్టుకున్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ బాగా ఉంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. సార్ చెప్పండి. సార్ ఈ ఈవీఎస్ కాన్సెప్ట్ అనేది ఫ్రెషర్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? అందరిని అడుగుతారండి. ఓకే. ఓకే చూడండి. సార్. ఇదేం సింపుల్ కాన్సెప్ట్ చూడండి. ఒక క్లాస్ అంతా 35 మినిట్స్ క్లాస్ పీరియడ్‌గా చదవండి చాలు. ఓకే. ఓకే సార్. ఓకే. టుమారో ప్రాక్టికల్‌గా చూద్దాం అయిపోతుంది. ఓకే. రైట్.